Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 13వ వచనం. Then they cried to the Lord in their trouble, and he delivered them from their distress. The book of Psalms chapter 107 verses 13. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోని దేవుడు మన పరిశుద్ధమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో తెలియజేస్తున్నాడు. చూడండి, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలీల జనాంగము దేవునికి అయిష్టమైన కార్యాలు, విగ్రహారాధనలు, పూజలు చేయడం, దేవునికి చెడ్డ తలంపులను కలిగించేటువంటి ఆ యొక్క దురాలోచనలు, కోపము, ద్వేషము, అసూయ, రోగాలు, ఇటువంటి లక్షణాలను కలిగి జీవించిన వారి జీవితాలలో వారు దేవుడిని విడిచిపెట్టేసి దేవుని యొక్క ఆజ్ఞలను విసర్జించేసి తృణీకరించేసి తమ ఇష్టానుసారంగా జీవించినప్పుడు వారి యొక్క జీవితంలోనికి అనేక శ్రమలు, అనేక నిందలు, రోగాలు, అనేక చెప్పలేనటువంటి పరిస్థితులు, మరణాంధకారమైనటువంటి ఆ యొక్క చీకటి వారి జీవితంలోనికి ప్రవేశించి వారిని కృంగదీస్తుందండి. అయితే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, నిజముగా దేవుడంటే భయము, భక్తి కలిగి ఆయన ఏందో విశ్వాసం వచ్చిన వారు మరి తమ తప్పులు తాము తెలుసుకొని పశ్చాత్తాపడినట్లయితే మరి దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ అదే రీతిగా ఇశ్రాయేలీల జనాంగము వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే వారి యొక్క కష్ట కాలమునందు వారు యెహోవాకు మొర్రపెట్టారండి. కన్నీటితోనూ ఎంతగానో యెహోవాకు మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి వైపు చూసి వారి మీద కనికరపడి వారికి ఉన్నటువంటి ఆపదలో నుంచి వారందరినీ దయచేసి వారిని విడిపించాడండి. వారి జీవితంలో అనేక విజయాలతో దేవుడు నిలబెట్టాడు. స్వస్థ కార్యాలతోనూ అద్భుతమైన కార్యాలతో వారి జీవితాలను చేసిన దేవుడు ఈనాడు మనం కూడా మన తప్పులు, మన దోషాలు, దేవుడికి చెడ్డ కార్యాలు, మరి దేవుడు మన కష్టకాలంలో ఉన్నప్పుడు, మన యొక్క పరిస్థితులను బట్టి మనం కృంగిపోతున్నప్పుడు దేవుని వైపు చూస్తే, దేవుని వైపు ఆధారపడితే మరి దేవుడు కూడా మన పరిస్థితులను చక్కబెట్టి మరి ఆ యొక్క ఆపదలో నుంచి విడిపించి మనలందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నాడు కనుక ఆయన నామాన్ని ఘనపరుద్దాం, ఆయనను స్తుతిద్దాం, ఆయనను కొనియాడుదాం. కనుక దేవుడి మాటలను ఆశీర్వదించును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన పాదమునకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎవరైతే ఈ దినమున ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి దేని స్థితిలో ఉన్నారో, వారు కష్టకాలమునందు నీకు చెడ్డ కార్యాలు కానీ లేదా నీకు అయిష్టంగా ఏమైనా బ్రతికారేమో దేవా, దయచేసి వారి యొక్క మొర్రను మీరు ఆలకించండి. ఎవరైతే నీకు మొర్ర పెడుతున్నారో వారి మొర్రను మీరు ఆలకించి వారి యొక్క ఆపదలోంచి, వారి యొక్క చీకటి కంచెలను విడిపించి వారి మీద వెలుగును దయచేసి వారిని రక్షించమని కోరుతున్నాం. ఈ దినమున ఈ లోకంలో చాలా మంది అలానే బ్రతుకుతున్నారు ప్రభు, వారందరినీ వెలుగులోనికి నడిపించండి. వారిని ప్రభువా నీకు ఇబ్బందికరంగా జీవిస్తున్నారేమో, నిన్ను దుఃఖపెడుతున్నారేమో దేవా, దయచేసి మారు మనసును కలుగు చేయండి. వారి మీద కనికరము చూపించండి, వారిని క్షమించమని కోరుతున్నాం ప్రభువా. యేసయ్య, కష్టకాలం నందు మొరపెట్టిన వారికి దేవా నీవు ఆసీనుడుగా ఉన్నావు నాయన. వారి యొక్క హృదయముతో నీవు మాట్లాడే దేవుడు అయి ఉన్నావు. నీకు దేవ స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితాలలో నీ మేలులతో, నీ కృపా కాపుదలతోనూ ప్రతి ఒక్క సమస్యల నుంచి విడిపించి నీ గొప్ప అద్భుతమైన కార్యములను జరిగిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకొనమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.